భారతదేశ సుప్రీంకోర్టు జడ్జి అయిన డిఆర్ గవాయి గారిపై జరిగిన దారుణమైన దాడిని మాల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన జడ్జిపై ఇలాంటి దుశ్చర్యలు జరగడం ప్రజాస్వామ్య విలువలకు మచ్చ తేవడమే కాకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై, భావ ప్రకటన స్వేచ్ఛ మరియు రాజ్యాంగంపై దాడిగా మేము భావిస్తున్నాము. గవాయి గారు సౌమ్యులు, బుద్ధిస్టు, సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం కట్టుబడి పోరాడుతున్న ప్రముఖ వ్యక్తి. అలాంటి వ్యక్తిపై దాడి జరగడం సమాజంలో అణచివేతకు గురైన వర్గాల గొంతును అణగదొక్కే ప్రయత్నమని మేము ఆవేదన చెందుతున్నాము. మాల సంఘం ఈ దాడిపై తక్షణ విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోంది. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం మాల సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి మాలం మధు మల్లేశం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య, జన విజ్ఞాన పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి జూపాక పోషం, నంది నరేష్, టీం పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందుగుల రాజేశం, దాసరి రాజు, ముక్కా సుదర్శన్, పిట్టల వెంకటి, కడమండ శ్రీహరి, గడ్డం నారాయణ తదితరులు పాల్గొన్నారు.